ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎంతో పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం విషయం, లడ్డు విషయం అయితే కనుక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కానీ నిన్న వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక దాంట్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు కలపలేదు, ఓన్లీ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ ఇలాంటివి కలిపారు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు? ఈ లడ్డు అనేది అసలు కల్తీ జరగలేదని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు, కల్తీ జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్ చెబుతుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ప్రపంచవ్యాప్తంగా జనాలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే దేవుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామో ఆ లడ్డు కూడా అంత పవిత్రంగా మనం కనీసం 100 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, అంతకన్నా మన తాతలు ఇప్పటిదాకా మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి దర్శించుకున్నట్టే లడ్డును కూడా ప్రసాదంగా సేవిస్తాం. అలాంటి పుణ్యక్షేత్రంలో అలాంటి పవిత్రమైన లడ్డుని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళ బాబాయిని వైవి సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టి ఉద్యోగస్తులందరినీ బలి చేసి అసలు లడ్డులో కల్తీ కలవలేదంటారు. అసలు నెయ్యి కావాలంటే పాలు కావాలి కదా, పాలు ఎక్కడి నుంచి సేకరించారు, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఆ లడ్డుని అపవిత్రం చేసి భక్తుల మనోభావాలని దెబ్బతీశారో అదే నిన్న సిట్ రిపోర్ట్లో కల్తీ కలవలేదని చెప్పి ఆ పేరు నాని ఇంకా ఫేక్ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫేక్ న్యూస్లన్నీ రోజు ప్రెస్కి పంపించి వాళ్ళందరి చేత విలువలేని ప్రెస్ మీట్లు పెట్టించి జనాన్ని తప్పుదోవ పట్టించడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ నిన్న వచ్చిన సిట్ రిపోర్ట్ చూసి వాళ్ళ ముఖం మీద వాళ్ళ చెప్పుతోటి కొట్టుకోవాలి. ప్రజలు గుణపాఠం చెప్పి 151 సీట్లకి 11 సీట్లకి పరిమితం చేసిన బుద్ధి రాకుండా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి బలిసిన ఆంబోతుల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడిని తిడతా ఉండి, లోకేష్ బాబుని తిడతా ఉంటే ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా జీవితంలో కూడా మీరు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే కానీ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టలేదు. అలాగనే మీరు కూడా మీ నాయకుడు కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా జరిగిన తప్పుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తెలియక తప్పు చేసాం స్వామి అని చెప్పి దండం పెట్టి ఒప్పుకుంటే ఆ స్వామివారు ఏమన్నా మీకు మోక్షం కలిగించి ఇంకా బతకగలుగుతారేమో. కానీ ఇంకా ముందు ఆ తిరుమల మీద దుష్ప్రచారం మానుకొని పవిత్రతకి భంగం కలగనీయకుండా ప్రపంచ అన్ని దేశాల్లో తిరుమల వచ్చి దర్శనం చేసుకొని మోక్షం పొందాలనే జనం ఉంటారు. అలాంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటానికి మీరు అనేక రకమైన ఊహితులు ఇప్పుడు కూడా ఇంకా ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే అసలు రిపోర్ట్ అనేది క్లీన్ చిట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వచ్చింది, క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజంగానే క్లీన్ చిట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో అంటారు? అసలు క్లీన్ చిట్ ఇచ్చేదేమో దాంట్లో అపవిత్రమైనవన్నీ కలిపారని చెప్పి క్లీన్ చిట్ ఎట్టిస్తారు వాళ్ళకి? ఇప్పుడు పవిత్రత ఉంటే కదా క్లీన్ చిట్ ఇవ్వడానికి. ఆ పవిత్రత ఉండి నికరంగా చేసినట్టయితే ఇవాళ ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరు అన్నీ దోపిడీ చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి తిరుపతి దేవస్థానానికి గడిపోయి లడ్డును కూడా కల్తీ చేసి తయారు చేస్తేనే కదా నీకు సిట్ వేయాల్సి వచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే సుప్రీంకోర్టుకి ఎంతకు వెళ్తారు మీరు? సిట్ ఎందుకు ఇది చేస్తారు? ఏదైనా కానీ కల్తీ చేశారనేది సిట్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్ళి చేసిన తప్పును ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తే మీకు రోజులు ఉంటాయి. రాజకీయంలో కాదు, అసలు రోజులు ఉండాలంటేనే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బయట కట్టలేదు. అది మాత్రం ఒకటి గ్రహించుకొని ఇప్పటికైనా ఆ పేరుని నాని, రోజా ఇలాంటి వాళ్ళంతా రోడ్డును పడి వాగే కన్నా మీరు చేసిన తప్పు ఒప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. తప్పుడు కోతలు కూర్చిన చంద్రబాబు నాయుడు గారికి నాలుగు మీద దబ్బనం కాల్చి వాతలు పెట్టాలి, ఒళ్ళంతా కర్రుగార్చి వాత పెట్టాలి అని చెప్పి మరి ఇదే పేరునని మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు మరి దానికి? అదే వాళ్ళకు వర్తించిద్దండి. అసలు తప్పుడు ఆలోచన అనేది చంద్రబాబు నాయుడు మనసులో కూడా రానీడు.
చంద్రబాబు నాయుడు ఆలోచనే తప్పుడు ఆలోచన ఉండదు. మీరు లేచిన కాని చేసే అన్ని తప్పుడు పనులు, తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్ని చూసి మాట్లాడండి. మీరు చంద్రబాబు నాయుడిని దబ్బనం పెట్టి కాలవాలంటే మీకు కర్రు పెట్టి కాలవాలి కింద నుంచి. మీరు చేసిన తప్పులకి అలాంటి శిక్ష చేసినా కూడా బుద్ధి ఉండదు. మీ శిక్షలు మీరే చెప్పుకుంటా ఉంటారు, ఏది మాకు ఈ శిక్ష అయితే సరిపోద్దని. చంద్రబాబు నాయుడు అంటాం కాదు, ఆ శిక్షలన్నీ మీకే వేయాలి. ఫ్యూచర్లో మీకు ఆ శిక్షలకి రెడీ అయ్యి ఉండండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సిట్టు దర్యాప్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడతానని చెప్పి చెబుతున్నారు కదా, ఏం చెబుతారు మరి దానికి? లాస్ట్ టైంలో పాదయాత్ర చేసి జనాన్ని ఎట్లా మోసం చేసావనేది జనానికి తెలియొచ్చింది. అసలు ప్రపంచవ్యాప్తంలో ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడు లిక్కర్ అమ్మినాడు లేడు. మీరు ఒక్కడ తప్పితే ఎక్కడ కూడా రూపాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకుండా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని జనాన్ని ఆరోగ్యంతో పరిహాసాలాడి ఎంతోమంది వేల మంది లక్షల మంది ఈరోజు కూడా హాస్పిటల్స్ పాలయ్యి ఆ చీప్ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉసురు తగిలే మీరు కొట్టుకొని పోయారు. ఇవాళ నువ్వు పాదయాత్ర చేస్తే నమ్మేది ఎవడు ఉండారు? అవన్నీ ఒకసారి అయిపోయింది. నాకు ఒక్కసారి అన్నా ఒకసారి జనాన్ని ముంచేసావు, దోచుకోవాల్సిన వరకే జనాన్ని దోచుకున్నావు, జనమందరికి తెలియొచ్చింది. ఇంక నువ్వు పాదయాత్రలు చేసినా పుణ్యయాత్రలు చేసినా నువ్వు ఇంట్లో పడుకుంటాం హాయిగా ఉంటుంది, కానీ జనంలోకి వస్తే చెప్పు తీసుకొని కొడతారు. అంటే 2025లో కూడా సంక్రాంతి అయిపోయిన మరుక్షణమే వస్తాను బయటకు అన్నారు. ఇప్పుడు కూడా సంవత్సరంన్నర తర్వాత బయటకు వస్తా అన్నారు. మరి అప్పుడు రాని జగన్ ఇప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సమస్య లేదు. ఇప్పుడు ఈ 2004 నుంచి 2004 అంటాడు, 5 అంటాడు, 6 అంటాడు, అంతే నడుస్తూ ఉంటుంది. జనంలో ఏంటంటే ఎట్లా రియాక్షన్ ఉందనే తెలుసుకుంటున్నాడు. జనంలో ఎవరు రియాక్ట్ అయ్యేది లేదు. నీ పార్టీ వాళ్ళే నీకు ఇవాళ నీ ఎమ్మటి వచ్చేవాళ్ళు లేరు. నువ్వు భిక్షమైతే ఆ భిక్షను తిని తిరిగేవాళ్ళు నీ ఎమ్మటి తప్పితే అసలైన ఓటర్ కానీ అసలైన సామాన్యుడు కానీ నువ్వు చేసిన 5 సంవత్సరాల అకృతానికి నిన్ను ఈ జన్మలో ఇంకా బయటికి రానిరు, రాజకీయ సమాధి కడతారు. మరి ఓవరాల్గా ఇప్పుడు ఈ విషయం అంతా జరుగుతుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అలాగే ఈ సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత వీటన్నిటిని డైవర్ట్ చేసే విధంగా ఈ వైసీపీ నాయకులు ఎందుకని ప్రవర్తిస్తున్నారు అనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం తగు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది అనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటానే ఉంది. అయితే వాళ్ళలాగా 5 సంవత్సరాలు ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టి రేతిరి అరెస్టులు చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టకుండా దేశమంతా తిప్పి ఏది ఉగ్రవాదుల్లాగా తిప్పి జనాన్ని ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటానే ఉంది. వాళ్ళకి ఎవరికి ఏ చర్య కావాలనేది ఆ చర్య చిన్నగా ఎవడికి అంతటోడు ఒకటమ్మట. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఏమైంది? పిన్నెల్లి మాచర్లు అంటేనే పిన్నెల్లి అన్నాడు. ఇవాళ జైల్లో పడి ఏడుస్తూ ఉన్నారు. కాకాని ఏమయ్యాడు? అలాంటి ఎంతో జోగి రమేష్ సవాల్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి గేట్ కాడ చేశాడు. ఇవాళ ఏమయ్యాడు? ప్రతి ఒక్కడికి తప్పు చేసిన వాడికి శిక్ష అనేది అనుభవించాలా. కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా అనాలోచిత ఆలోచనలు చేసి ఎట్లా పడితే అట్లా అరెస్టులు చేసేసి కక్ష సాధింపు చర్య అనేది ఏం కాదు. వాడు చేసిన నిర్వాకం జనం అందరిలోకి వెళ్ళాలి. దాన్ని అధికారుల వల్ల సిట్ల వల్ల కానీ తేలుద్దు, కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కానీ ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దాని పని అదే చేసుకెళ్తా ఉంది. ఇప్పుడు కూడా ఎవరిని వదిలిపెట్టరు. వీళ్ళందరూ ఎగిరే వాళ్ళంతా వాళ్ళది వాళ్ళే మోస్తారు. అలాంటిది ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ.